and at a time he has trained more than 15,000 people at one seminar. He has written 2 books, Everyday Inspiration and Vijaya Deepika. He has achieved more than 100 awards and has also received 2 golden awards. Let me present to you Mr. Bhaskar Gupta. Can I request everybody to have a round of applause for Bhaskar Gupta? సౌండ్ సరిపోదు, ఎందుకంటే భాస్కర్ గారు సౌండ్ ఓపెన్ చేస్తే ఏమైతుందో నాకు తెలుసు కాబట్టి. దట్స్ భాస్కర్ గుప్తా. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి తలెత్తుకు తిరుగుతాడో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలదో, ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మతాంతపు విశ్వాసపు ఎడారిలో ఇంకిపోదో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై 4 గోడల మధ్య మగ్గిపోదో, ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మతాంతపు విశ్వాసపు ఎడారిలో ఇంకిపోదో, ఆలోచనలోనూ ఆచరణలోనూ నిత్యం విశాల పదాల వైపు ఎక్కడ మనస్సు పయనింపజేస్తుందో ఆ స్వేచ్ఛా స్వర్గం వైపుకు నన్ను, నా ఇంపాక్టియన్స్ను నడిపించు భగవంతుడా. ఓ భగవంతుడా, మేము మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఆ విధంగా ఎందుకు ఉన్నామో తెలుసుకొనగలిగేటటువంటి విశ్లేషణ శక్తిని మాకు అందించు. మేము భయపడినప్పుడు ఎందుకు ఆ విధంగా భయపడినామో తెలుసుకొనగలిగేటటువంటి ధైర్యాన్ని మాకివ్వు. మేము ఓటమిని చవి చూసినప్పుడు గర్వంగా ఆ ఓటమిని ఎదుర్కొనగలిగేటటువంటి సాహసాన్ని మాకు అందించు. మేము గెలిచిన ఉండేటటువంటి వినమ్రతని ప్రసాదించు. ఓ భగవంతుడా, మా హృదయం స్వచ్ఛంగా, మా లక్ష్యం ఉన్నతంగా, మా ఆలోచన స్పష్టంగా ఉండే విధంగా మమ్మల్ని ఆశీర్వదించు. అనాగరికత నుంచి నాగరికత వైపు, అణిచివేత నుంచి అభివృద్ధి వైపుకు, అజ్ఞానము నుంచి జ్ఞానము వైపుకు, చీకటి నుంచి వెలుగు వైపుకు, మృత్యువు నుంచి అమృతత్వం వైపుకు నా విద్యార్థులను నడిపించేటటువంటి శక్తిని నాకు ప్రసాదించు భగవంతుడా. ముందుగా ఇంపాక్ట్ గురించి ఒక్క 4 మాటలు చెప్పి ఆ తర్వాత ప్రోగ్రాంలోకి వెళ్తాను. ఈ ఇంపాక్ట్ ఎలా ఉంది అంటే, లోకంలో చాలా దానాలు ఉంటాయి. గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, అన్నదానము, ఇలా రకరకాల దానాలు ఉంటాయి. కానీ అన్నింటికంటే గొప్ప దానము నా దృష్టిలో జ్ఞానదానము. అలాంటి జ్ఞానదానము ఇక్కడ జరుగుతుంది. మరి ఇది ఏ విధంగా ఉంది అంటే, 10 రోజులు పస్తులున్న వాడికి పరమాన్నం దొరికితే ఎంతటి ఆనందంగా ఉంటుందో, ఇంపాక్ట్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా అంతే ఆనందంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఇది ఎంత బాగుంది, ఈ ప్రోగ్రాం ఎంత బాగుంది అని అంటే, మీరు షుగర్ని టేస్ట్ చేసినప్పుడు తీయగా ఉంది అని చెప్తారు. ఎంత తీయగా ఉంది అంటే చాలా తీయగా ఉంది అని చెప్తారు. చాలా అంటే ఎంత? తల్లికి బిడ్డపై గల ప్రేమ ఎంత? సీతకు రాముడిపై ఉన్న అనురాగము ఎంత? ఇది మాటల్లో చెప్పడం సాధ్యమవుతుందా? కాదు. అదేవిధంగా ఇంపాక్ట్ యొక్క గొప్పతనాన్ని గురించి కూడా మాటల్లో చెప్పడం సాధ్యం కాదనేటువంటిది నా అభిప్రాయం. ఒక ఇనుప ముక్క అయస్కాంతాన్ని ఆకర్షించినప్పుడు, మామూలు ఇనుప ముక్క 2-3 రోజులు గనక ఆ అయస్కాంతాన్ని గనక పట్టి ఉన్నట్లయితే, సాధారణ ఇనుప ముక్కనే కొద్ది రోజుల తర్వాత అయస్కాంతంగా మారుతుంది. అదేవిధంగా ఈ వారం రోజుల నుంచి మీరు గొప్ప గొప్ప ట్రైనర్స్ యొక్క స్పీచెస్ విని విని మీరు కూడా ఒక ట్రైనర్ లాగా మారారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తెలుగు భాషలో 56 అక్షరాలతో మహాగ్రంథాలను రచించవచ్చు. వయోలిన్కు ఉన్నటువంటి 4 తీగలతో ఎన్నో రాగాలను సృష్టించవచ్చు. అదేవిధంగా ఈరోజు ఈ 50 మంది ట్రైనర్స్ అందించినటువంటి
గొప్ప విషయాలను మీరు ఆచరణలో పెట్టినప్పుడు కూడా అద్భుతమైనటువంటి విజయాలను సాధించవచ్చు. దర్శనం పాప విమోచనం, స్పర్శనం కర్మ విమోచనం, సంభాషణం సంకటనాశనం అన్నారు. మహనీయుల యొక్క దర్శన, స్పర్శన, సంభాషణ వల్ల అంతటి అమూల్యమైనటువంటి ఫలితాలు చేకూరుస్తాయంట. అలాంటి ఎందరో మహనీయులు, మహానుభావులు వచ్చి మీతో దర్శించారు, స్పర్శించారు, సంభాషించారు అంటే మీరు ఎంతటి అదృష్టవంతులు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అందుకనే ఇంపాక్ట్లో ప్రోగ్రామ్ చేయడాన్ని నేను ఒక అవకాశంగా కాకుండా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. గెలవడంలో ఉన్న ఆనందం కంటే గెలిపించడంలో ఉన్న ఆనందం చాలా గొప్పది. గెలిపించేటటువంటి ప్రయత్నాన్ని మేము ఈరోజు చేస్తున్నాం. నేను అని అన్నప్పుడు కలవని పదాలు మేము అని అన్నప్పుడు కలుస్తాయంట. సో మేమంతా కలిసి మీరు జీవితంలో విజయాన్ని సాధించేందుకు ఇక్కడ కృషి చేస్తున్నామన్నమాట. ఇక్కడ వచ్చినటువంటి ఏ ట్రైనర్ అయినా కూడా వాళ్లకు తెలిసినటువంటి నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకున్నారు. కానీ ఏ ట్రైనర్ కూడా నేను చెప్పిందే వేదం, నేను చేసిందే న్యాయం, నేను మెచ్చిందే రంభ, నేను మునిగిందే గంగ, నేనే సర్వస్వం అని ఎవరు చెప్పలేదు. అలా చెప్పరు కూడా. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు ఏ సూత్రాలను అనుసరించాలి, దేన్ని తీసుకోవాలి అంటే మీరు హైదరాబాద్ రోడ్ల మీద మీరు వెళ్తున్నప్పుడు సైన్ బోర్డులు కనిపిస్తాయి. అంటే ఇటు వెళ్తే జూబ్లీ బస్ స్టేషన్ వస్తుంది, ఇటు వెళ్తే సంగీత్ థియేటర్ వస్తుంది, ఇటు వెళ్తే సికింద్రాబాద్ స్టేషన్ వస్తుంది, ఇలా బోర్డు ఉంటుంది. ఇక్కడ ట్రైనర్స్ అందరూ ఇచ్చేటటువంటి సూచనలు కూడా అలాంటి బోర్డులు లాంటివి అన్నమాట. కానీ బోర్డు మాత్రమే తీసుకెళ్ళి మిమ్మల్ని అమాంతంగా స్టేషన్లో దింపేదు, ఒక దారి మాత్రం చూపిస్తుందన్నమాట. ఇక్కడ ఈరోజు ట్రైనర్స్ అందరూ చెప్పేటటువంటివి కూడా అలాంటి సూచనాత్మకమైనటువంటి విషయాలు మాత్రమే. వాటిని ఆచరించినప్పుడు మీరు గమ్యానికి చేరుకుంటారు. ఒకసారి ఒక కాఫీ షాపు యజమానికి, ఒక మెడికల్ షాపు యజమానికి ఇద్దరికి ఒకేసారి తలనొప్పి వచ్చిందంట. అప్పుడు మెడికల్ షాపు యజమాని కాఫీ తాగడానికి హోటల్కి వెళ్తాడు, కాఫీ షాప్ యజమాని దగ్గరికి. కాఫీ షాప్ అతను మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ని తీసుకుంటాడు. ఇక్కడ కాఫీ షాప్ అతనికి మెడిసిన్ మీద విశ్వాసం ఉంది, మెడికల్ షాప్ అతనికి కాఫీ మీద విశ్వాసం ఉంది. ఇక్కడ ట్రైనర్స్ అందించినటువంటి అన్ని విషయాల్లో కూడా మీకు ఏ అంశం పట్ల విశ్వాసం ఉందో దాన్ని అనుసరించండి. సరే ఇన్ని చెప్పారు కదా, మరి దేన్ని అనుసరించాలి? దేన్ని అనుసరిస్తే విజయాన్ని సాధించవచ్చు? నేను ఒకటే చెప్తాను, పిల్లి నల్లదా తెల్లదా అన్నది ముఖ్యం కాదు, ఎలకను పట్టిందా లేదా అన్నది ముఖ్యం. మీరు ఈ సూత్రాన్ని అనుసరించారా, ఆ సూత్రాన్ని అనుసరించారా, ఆ సార్ చెప్పింది అనుసరించారా, ఈసారి చెప్పింది అనుసరించారా కాదు, దేన్ని సాధిస్తే విజయాన్ని మీకు సాధ్యం చేయబడుతుందో దాన్ని మీరు అనుసరించండి. ఇవన్నీ విన్నంత మాత్రాన మీకు విజయం వస్తుందా? మలినం మలినం అని అరిచినంత మాత్రాన బట్టలకు ఉండేటటువంటి మలినం పోతుందా? ఇక్కడ కూర్చొని మద్రాస్ మద్రాస్ అని గట్టిన అరిచినంత మాత్రాన మీరు మద్రాస్కి వెళ్ళి పడతారా? దీపం దీపం అని అరిచినంత మాత్రాన చీకటిలో వెలుగొస్తుందా? మధుర పదార్థాల యొక్క రుచిని అద్భుతంగా వివరించినంత మాత్రాన ఆకలి తీరుతుందా? ఔషధ ప్రభావాన్ని వివరించినంత మాత్రాన రోగికి రోగం నయమవుతుందా? కడు దారిద్ర్యంతో బాధపడుతున్న వాడికి ఆర్థిక శాస్త్రాన్ని బోధించినంత మాత్రాన వాడి దారిద్ర్యం పోతుందా?
ఎవ్రీడే ఇన్స్పిరేషన్ పుస్తకాన్ని కొన్నంత మాత్రాన విజయం సాధ్యపడుతుందా? మరి ఏం చేస్తే సాధ్యమవుతుంది? పుస్తకాన్ని చదవాలి, దీపాన్ని వెలిగించాలి, ఇక్కడ సూచనని ఆచరణలో పెట్టాలి, అప్పుడు విజయం సాధ్యమవుతుంది. సో మీరందరూ ఆకార మానవుడిగా కాకుండా ఆచార మానవుడిగా మారాలనేటటువంటిదే నా అభిలాష. పెంచుకుంటే పెరిగేది మమత ఒక్కటే, పంచుకుంటే తరిగేది బాధ ఒక్కటే. కానీ పెంచినా తుంచినా ఏమి చేసినా మిగిలేటటువంటిది జ్ఞాపకం ఒకటే. అలాంటి అద్భుతమైనటువంటి అనుభవాన్ని, జ్ఞాపకాన్ని ఈ ఇంపాక్ట్ ద్వారా నాకు పొందజేసేటటువంటి అవకాశం కల్పించినటువంటి గంపా నాగేశ్వరరావు సార్కి మరొకసారి నమస్సుమాంజలి తెలియజేస్తూ నా ప్రోగ్రాంలోకి ఎంటర్ అవుతున్నాను. ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులున్నాయి. వాటిలో 21 లక్షలు అండజములు, 21 లక్షలు పిండజములు, 21 లక్షలు ఉద్భిజములు, 21 లక్షలు స్వేదజములు. అండము నుంచి ఉద్భవించినవి 21 లక్షలు, పిండము నుంచి ఉద్భవించినవి 21 లక్షలు, భూమి నుంచి ఉద్భవించినవి 21 లక్షలు, నీటి నుంచి ఉద్భవించినవి 21 లక్షలు. ఇవన్నీ కలిపితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వజీవరాశులు. మరి ఈ అన్ని జీవరాశుల్లో కూడా మనిషి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాడు. కారణం ఏంటయ్యా అంటే, ఏ జీవికి లేని ఆలోచన సామర్థ్యము ఒక్క మనిషికి మాత్రమే సొంతం. అందుకే నీ ఆలోచన మార్చుకో, నీ ప్రపంచం మారుతుంది అంటాడు నార్మన్ విన్సెంట్ పీలే. ఈరోజు మీ అందరి ఆలోచనలు మార్చేటటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమంలో మీరు కూర్చోవడం జరిగింది. మనిషి పక్షిలా ఎగరలేడు, చేపలా ఈదలేడు, చిరుతలా పరిగెత్తలేడు, గద్దకుండేటటువంటి వాడి అయిన చూపు లేదు. కానీ ఈ జీవరాశులన్నింటిలోకెల్లా అద్భుతమైనటువంటి వివేచనాశక్తిని, ఆలోచన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. దానివల్లనే ఉన్నత స్థాయికి రావడం జరిగింది. ఈనాటి మానవుడు నీళ్లలో ఈదడం నేర్చుకున్నాడు, ఆకాశంలో ఎగరడం నేర్చుకున్నాడు, కానీ భూమిపైన ఎలా బతకాలో తెలుసుకోలేకపోతున్నాడు. కళ్ళు మూసుకొని చీకటి అని రోధిస్తున్నాడు. రాళ్ళు రువ్వినంత మాత్రాన చీకటి పారిపోతుందా? కత్తితో ముక్కలు ముక్కలుగా చేసినంత మాత్రాన, తుపాకీతో కాల్చినంత మాత్రాన చీకటి అంతమవుతుందా? దీపం వెలిగించినప్పుడు మాత్రమే చీకటి అంతమవుతుంది. కాలంతో మారక, చరిత్రలో మాయక, ప్రళయంలో తరగక ఏ సత్యమైతే ఉందో అలాంటి జీవిత సత్యాలను మీ ముందుంచేటటువంటి ప్రయత్నం ఈరోజు నేను చేయబోతున్నాను. ఈరోజు నా ప్రోగ్రాం పేరు, టాపిక్ పేరు ఇంపాక్ట్. IMPACT, ఇంపాక్ట్. 6 అక్షరాలు. ఈ 6 అక్షరాలని 6 గుణాలుగా, షట్చక్రాలుగా, షట్ దర్శనాలుగా మీరు భావించండి. నాలోంచి వచ్చేటటువంటి ప్రతి మాటని కూడా చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వినండి. నా మాటలని మంత్రాల్లాగా భావించండి. ఈరోజు మీ జీవితంలో అద్భుతమైనటువంటి రోజుగా నిలిచిపోయే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. 9 భక్తి విధాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది శ్రవణం, చిట్ట చివరిది ఆత్మనివేదనం. ఎప్పుడైతే శ్రవణం సరిగ్గా చేస్తామో చిట్ట చివరిదైనటువంటి ఆత్మనివేదనానికి అర్హులమవుతాము. కాబట్టి ఏది సాధించాలన్నా మొట్టమొదటగా చేయాల్సింది శ్రవణం మాత్రమే. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికే, శ్రద్ధగా విన్నవాడికే జ్ఞానము సంప్రాప్తిస్తుందంట. ఆ విధంగా ఈరోజు ప్రోగ్రాంని మీరు శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఈ ఇంపాక్ట్లో మొట్టమొదటి అక్షరం ఐ.
ఐ అంటే ఇగ్నైట్, టు సెట్ ఆన్ ఫైర్ అన్నమాట. మంటని రగిలించడం, స్ఫూర్తిని కలిగించడం, ప్రేరణని చొప్పించడం, తపనని కలిగించడం అన్నమాట మొట్టమొదటి అక్షరం. ఈ అక్షరాన్ని మీకు పరిచయం చేయబోయే ముందు ఒక్కసారి నా గురించి నేను చెప్తాను. ముందుగా చెప్పినట్లుగా ఇప్పటి వరకు 3 లక్షల మందిని ట్రైన్ చేశాను. నేను చేసినటువంటి పెద్ద ప్రోగ్రామ్ 15,000 పార్టిసిపెంట్స్. ఇప్పటి వరకు 100 అవార్డులు, 2 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ని సాధించాను. 3000 పుస్తకాలని చదివాను, 2 పుస్తకాలని రాశాను. నా మొట్టమొదటి పుస్తకం ఎవ్రీడే ఇన్స్పిరేషన్ 27 సంవత్సరాల వయస్సులో రిలీజ్ చేయడం జరిగింది. నా 2వ పుస్తకం విజయ దీపిక 29 సంవత్సరాల వయస్సులో రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ లాస్ట్ ఇయర్. దిస్ ఈస్ అబౌట్ మై సెల్ఫ్. సో బిఫోర్ ఐ స్టార్ట్ ద ప్రోగ్రామ్, ఐ వాంట్ యూ టు మేక్ ఎ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. ఆర్ యు ఆల్ రెడీ? ఆర్ యు ఆల్ రెడీ? సో రెడీ విత్ 10. విశ్వాసం, విశ్వాసమే విజయ రహస్యం. ఈ ప్రపంచ చరిత్ర యావత్తు ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి కొద్ది మంది చరిత్ర మాత్రమే. నాకు కొంచెం నమ్మకం ఇవ్వు, కొండల్ని పిండి చేస్తాను అంటాడు మహానుభావుడు. మన ఆలోచనకి శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చేటటువంటిది విశ్వాసం మాత్రమే. పెను తుఫాను వచ్చిన ఆ సంకల్పం సడలదు అని చెప్పేటటువంటిది విశ్వాసం మాత్రమే. అర్జునుడికి బాణం, శివుడికి శూలం, నీకు ధైర్యం, నమ్మకం వెన్నంటి ఉండాల్సిందే అంటాడు. ఆత్మవిశ్వాసం నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అంటారు. ఒకసారి సోక్రటీస్ దగ్గరికి తన శిష్యుడు వస్తాడు. గురువు గారు, విజయాన్ని సాధించాలంటే ఏమైనా టెక్నిక్స్ చెప్తారా, సూచనలు చెప్తారా, సలహాలు చెప్తారా అని వినమ్రంగా గురువు గారిని అడగడం జరిగింది. నాయన, రేపు ఉదయం 4 గంటలకు రా, అప్పుడు చెప్తాను అంటాడు సోక్రటీస్. అతను కూడా ఇంపాక్ట్ స్టూడెంట్ లాగా 4 గంటలకు అంటే 3 గంటల 50 నిమిషాలకే సోక్రటీస్ దగ్గరికి వెళ్తాడు. మార్నింగ్ గురువు గారు ఆశ్రమం నుంచి, నదీ సమీపంలో ఉన్నటువంటి ఆ ఆశ్రమం, నదీ తీరంలో ఉన్నటువంటి ఆ ఆశ్రమం నుంచి నదీ తీరానికి తీసుకెళ్తూ ఉంటాడు, నది లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు ఈ గురువు గారు. ఓహో, స్నానం ఆచరించిన తర్వాత అప్పుడు నాకు విజయాన్ని ఎలా సాధించాలో నేర్పిస్తాడు అని చెప్పేసి ఈ శిష్యుడు అనుకుంటాడనమాట. గురువుగారు శిష్యుడి యొక్క భుజాన మీద చేయి వేసి అలా తీసుకొని నదిలోకి వెళుతూ ఉంటాడు. మోకాళ్ళ వరకు వెళతాడు. ఇంకా ముందుకు వెళుతూ ఉంటే శిష్యుడికి భయం వేస్తూ ఉంటుంది. కానీ గురువుగారు కాబట్టి ఆ గౌరవంతో, భయంతో ఏమీ అనకుండా అలాగే ఉంటాడు. నడుము వరకు వెళ్తాడు, మెడ వరకు వెళతాడు, అక్కడ ఆగుతాడు. అమ్మయ్య అనుకుంటాడు. అప్పుడు గురువుగారు ఈ శిష్యుడి యొక్క మెడ పైన చేయి వేసి ఆ శిష్యుడిని నీళ్ళలో ముంచుతాడు. అప్పుడు శిష్యుడు గిలగిలా గిలగిలా గిలగిలాకు పట్టుకుంటాడు. కొద్ది సెకండ్ల పాటు అలా ఉంచిన తర్వాత పైకి తీస్తాడు. అప్పుడు ఈ శిష్యుడు అని అరుస్తూ ఉంటాడు, గాలి తీసుకుంటా ఉంటాడు. అప్పుడు గురువుగారు అడుగుతారు, లోపల ఉన్నప్పుడు నీకు ఏమి కావాలని అనిపించింది? గాలి అని అంటాడు. ఎంత కావాలని అనిపించింది? చచ్చిపోతానేమో అన్నంత కావాలి అనిపించింది అంటాడు. ఎస్, దట్ ఈస్ ద సక్సెస్ సీక్రెట్ అంటాడు. విజయమో వీర స్వర్గమో, డూ ఆర్ డై, అది ఆరు నువ్వు, ఏదో ఒకటి తేలిపోవాలి. ఆ విధంగా మీరు తపస్సులాగా మీ లక్ష్యాన్ని పట్ల ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో తప్పకుండా విజయం సాధ్యమవుతుంది. అంతే, విజయం సాధించడానికి కావలసినటువంటి సక్సెస్ సీక్రెట్ ఎక్కడో లేదు. మాయల మరాఠీ ప్రాణం 7 సముద్రాల ఆవల ఉన్నటువంటి చిలకలో ఉండొచ్చేమో కానీ మీరు సక్సెస్ని సాధించేందుకు కావలసినటువంటి సీక్రెట్ మీ లోపలే ఉంది.
మీ మెదడులోనే, మీ మనసులోనే, మీ ఆలోచనలోనే, మీ అలవాట్లలోనే, మీ ప్రవర్తనలోనే, మీ వైఖరిలోనే, మీ ఆగిపోని ఆకాంక్షలోనే, మీ ప్రణాళికలోనే, మీ ఆచరణలోనే ఉంది. సక్సెస్ సీక్రెట్ మీ లోపలే ఉంది. దాన్ని మీరు బలంగా నమ్మాలి. ఒకసారి అమెరికాలో ఒక గ్రౌండ్లో చిన్న పిల్లలంతా ఆడుకుంటున్నారు. అప్పుడు ఈ పిల్లలందరూ కూడా రంగురంగుల బెలూన్స్ని ఎగరేస్తూ ఉంటారు. బ్లూ, గ్రీన్, రెడ్, ఎల్లో, వైట్. అప్పుడు ఒక నీగ్రో బాబు వస్తాడు, చిన్న బాబు. ఒక ముసలాయన అక్కడ కూర్చుంటాడు. ఈ నీగ్రో బాబు వచ్చి ముసలాయన్ని అడుగుతాడు, తాతయ్య నల్ల బెలూన్ కూడా ఎగురుతుందా అంటాడు. అప్పుడు ఈ ముసలాయన పిల్లాన్ని దగ్గరకు తీసుకొని, చూడు నాయనా, బెలూన్ ఎగరాలంటే ఆ బయట కనిపిస్తున్నాయే రంగులు, అవి ముఖ్యం కాదు. లోపల హీలియం అనే వాయువు ఉంటుంది, అది ముఖ్యం అంటాడు. దీన్ని మనము జీవితానికి అప్లై చేద్దాం. ఇక్కడ బయట కనిపిస్తున్నాయే రంగులు, నాకు డబ్బు లేదని, నేను పేదవాన్నని, నేను తెలుగు మీడియంలో చదివానని, నేను సర్కారు బల్లో చదివానని, నాకు ఎవరు ఎంకరేజ్మెంట్ ఇవ్వట్లేదని, నాకెవరు గైడెన్స్ చేయట్లేదని, ఇవన్నీ మనం వేసుకున్నటువంటి రంగులు మాత్రమే. మరి ఆ హీలియం ఏంటి? ఆ హీలియం ఒక నిర్దిష్టమైన గమ్యం అనుకుంటే, ఆ హీలియం ఒక స్థిరమైన దృఢచిత్తం అనుకుంటే, ఆ హీలియం పాజిటివ్ థింకింగ్ అనుకుంటే, ఆ హీలియం ఆత్మవిశ్వాసం అనుకుంటే, ఆ హీలియం కృషి పట్టుదల అనుకుంటే, అప్పుడు మీరు ఎగరగలుగుతారు జీవితం అనే ఆకాశంలో సక్సెస్ అన్న గమ్యాన్ని సాధించేందుకు. Whatever the mind can conceive and believes, it can be achieved అని అన్నారు. మనిషి మెదడు దేన్ని గురించి తీక్షణంగా ఆలోచిస్తుందో, బలంగా విశ్వసిస్తుందో, దాన్ని 600 సాధించి తీరుతుందంట. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ క్రియేటెడ్ ట్వైస్, వన్స్ ఇన్ యువర్ మైండ్, దెన్ ఇన్ యువర్ రియాలిటీ. కాబట్టి మొట్టమొదటగా మీ మనస్సులో, మెదడులో, ఆలోచనల్లో మార్పు రావాలన్నమాట. కుంభవృష్టి కురిసిన, బోర్లించిన కుండలో నీరు నిలవనట్లే, ఆత్మవిశ్వాసము లేనివాడు విశ్వమంతా తిరిగిన వీసమెత్తు విజయాన్ని సాధించలేడు. ఒకసారి ఒక సైన్యాధ్యక్షుడు తన సైన్యాన్ని తీసుకొని ఎదుటి రాజ్యం పైన యుద్ధానికి బయలుదేరుతాడు. ఇది చాలా చిన్న రాజ్యం, జయించాల్సింది ముందున్నది చాలా పెద్ద రాజ్యం. వాళ్లకు ఉండేటువంటి అశ్వసంపద కానీ, ఫిరంగీ దళం కానీ, సైనిక సంపత్తి కానీ వీళ్ళకి లేవు. ఇది చాలా చిన్న రాజ్యం, అన్ని విధాల సాధనా సంపత్తి చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటి రాజ్యం పైన విజయాన్ని సాధించి తీరాలి. అప్పుడు ఆ రాత్రిపూట ఆ సైన్యాధ్యక్షుడు సైనికులందరినీ సమావేశపరుస్తాడు. సైనికులందరూ తమ అభిప్రాయాల్ని చెప్తుంటారు. అయ్యా, మనది చాలా చిన్న రాజ్యం, మన సైనిక సంపత్తి చాలా తక్కువగా ఉంది, మన ఎదురుగా ఉన్నది చాలా పెద్ద రాజ్యం, వాళ్లకు ఉండేటటువంటి సైనిక సంపత్తి కూడా చాలా పెద్దది, ఏ విధంగా చూసినా మనం ఓడిపోతాం, అలాంటప్పుడు మన ప్రాణాలను పోగొట్టుకోవడం ఎందుకు, తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం, ఓటమిని అంగీకరిద్దాం అంటాడు. కానీ సైన్యాధ్యక్షుడు ఏ విధంగానైనా విజయాన్ని సాధించాలి అని మనస్సులో ఒక బలమైనటువంటి సంకల్పాన్ని తీసుకుంటాడు. ఆ సైనికులందరితో ఒక్క మాట చెప్తాడు, సరే మీరన్నది సరి అయినదే, కరెక్టే, కానీ నేను ఒక్క మాట అంటాను, నేను ఒక సూచన చేస్తాను, మీ ముందు ఒక విషయాన్ని మీకు షేర్ చేస్తాను, అది సమ్మతం అయిన తర్వాత మనం ముందుకెళ్దాం. ఒక ప్రపోజల్ పెట్టాడు. ఏంటి ఆ ప్రపోజల్ అంటే, నా దగ్గర ఒక కాయిన్ ఉంది, ఈ కాయిన్ని నేను ఎగరేసినప్పుడు హెడ్స్ కనుక పడినట్లయితే మనము ఆ రాజ్యం మీద యుద్ధానికి వెళుతాం, ఎందుకంటే భగవంతుడు మన సైడు ఉన్నాడు అని దాని అర్థం. టేల్స్ కనుక పడినట్లయితే మనం తిరిగి వెనక్కి వెళదాం అని చెప్పేసి ప్రపోజల్ పెడతాడు. అప్పుడు ఈ సైనికులందరూ కూడా దానికి ఓకే అంటారు.
ఎందుకంటే భగవంతుడు కనుక మన సైడ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం విజయం సాధించవచ్చు అని చెప్పేసి ఆలోచన చేసి అప్పుడు అందరూ కూర్చున్న సమయాన ఈ సర్వసైన్యాధ్యక్షుడు ముందుకొచ్చి ఆ కాయిన్ని టాస్ చేస్తాడు. అప్పుడు హెడ్స్ పడుతుంది. అప్పుడు సైనికులందరూ విశ్వసిస్తారు, భగవంతుడు మన పైన ఉన్నాడు, మన సైడ్ భగవంతుడు ఉన్నాడు, కాబట్టి విజయం మనం ఖచ్చితంగా సాధ్యమవుతుంది అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళతారు. విజయం సాధించిన తర్వాత సాయంత్రం తిరిగి వచ్చి పండగ చేసుకుంటా ఉంటారు. అప్పుడు సర్వసైన్యాధ్యక్షుడు ఆ జేబులోంచి కాయిన్ని తీసి అప్పుడు చూపిస్తాడు. ఆ కాయిన్కు 2 సైడ్లా హెడ్స్ మాత్రమే ఉంటాయి. అక్కడ వారికి విజయాన్ని సంప్రాప్తింపజేసింది ఎవరు? నమ్మకం, విశ్వాసం. మేము విజయం సాధించి తీరుతాము అన్నటువంటి తపన మాత్రమే, తపస్సు మాత్రమే వాళ్ళని విజయాన్ని సాధింపజేసేందుకు పురికొల్పింపజేసింది. అంటే విజయం సాధించేందుకు కావలసినటువంటిది ఏంటయ్యా అంటే విశ్వాసం, ఆత్మవిశ్వాసం, అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసం. అది ఒక్కటి మాత్రమే మీకు విజయాన్ని సాధించి తీరుతోంది. కాళ్ళు జారి పడ్డవాణ్ణి పైకి తీయడెవ్వరు, పైకి లేచి వచ్చినోని పళ్ళకి నీ మోతురు, నిన్ను నీవు నమ్ముకుంటే నీకు సాటి లేదురా, పరుల కాళ్ళ మీద నీవు పరుగులెత్తలేవురా అన్నారు. ఆత్మవిశ్వాసం అణుశక్తి కన్నా గొప్పది అంట. ఒక్కసారి పిడికిలి బిగించి వజ్ర సంకల్పాన్ని గనక గైకొన్నావంటే భూగోళం బద్దలవని, 7 సముద్రాల్లోని నీరు ఇంకిపోని, మిన్ను విరిగి మీద పడని, ఏది ఏమైనా కానీ, పర్వతాలు పిండి చేసే సమయం రాని, 1,00,000 కష్టాలు ఒక్కసారిగా రాని, ప్రపంచమే నిన్నొంటరివాన్ని చేయని, కాలయముడే నీ ముందుకొచ్చి నిలబడని, ఓ కార్యశూరుడా అదరకు బెదరకు చెదరకు, నీ దగ్గర అద్భుతమైన ఆయుధం ఉంది, అదే నీ ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. దివ్వెల నార్పే సుడిగాలి వెన్నెల వెలుగును ఆపేనా, నేలను ముంచే జడివానా ఆకాశాన్నే తడిపేనా అన్నారు. తీవ్రంగా ఎండలు కాచినప్పుడు చిన్న చిన్న చెరువుల్లోని కుంటల్లోని నీరు ఆవిరైపోతుంది. అదే మహాసముద్రంలోని నీరు ఆవిరవుతుందా? అదే విధంగా మన యొక్క విశ్వాసము చిన్న చిన్న కుంటల్లాగా, చిన్న చిన్న చెరువులాగా, చిన్న చిన్నగా మన విశ్వాసం ఉంటే మనం కూడా ఆవిరైపోతాము. మన విశ్వాసము మహాసముద్రం అంతా మహా గొప్పగా ఉన్నట్లయితే ఎంతటి కష్టం వచ్చినా కూడా దాన్ని తట్టుకొని నిలబడి విజయ శిఖరాలను అధిరోహించగలుగుతాము. దట్ ఈస్ అబౌట్ ఐ ignite. And second is I am. M అంటే మోరల్ వాల్యూస్, నైతిక విలువలు. నీతి అంటే మంచి ప్రవర్తన అని సింపుల్గా మనం చెప్పవచ్చు అన్నమాట. చాలా గొప్ప గొప్ప విషయాలకి వెళ్లకుండా దాన్ని సింప్లిఫైడ్ మేనర్లో నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ లేకుండా సూటిగా స్పష్టంగా మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ధర్మం అనేటటువంటిది రామాయణ కాలంలో ఎక్కడుందేదయ్యా అంటే సముద్రానికి ఆవల అధర్మము, సముద్రానికి ఈవల ధర్మము. మహాభారత కాలంలో ఎక్కడుందయ్యా అంటే ఒకే ఇంట్లో ధర్మము అధర్మము, న్యాయము అన్యాయము ఒకే ఇంట్లో ఉన్నాయి. మరి ఈనాటి కలియుగంలో ఎక్కడున్నాయంటే ఒకే మనిషిలో ఉన్నాయంట. మనీష అంటే మంచిని చెడుని గుర్తించగలిగేటటువంటి సామర్థ్యం. మనీష కలిగినటువంటి వాడు మనిషి అంట. అంటే మంచిని చెడుని విచక్షణ చేసి గుర్తించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు మనిషి.
జాతి గౌరవం నీతిపై నిలుచును, నీతి కలిగిన జాతి నిజమైన జాతి అన్నారు. పాప భీతి, దైవ ప్రీతి, సంఘ నీతి, ఈ మూడు ఉండాలంట. అదేవిధంగా మహానుభావులకి చెప్తా ఉంటారు, త్రికరణ శుద్ధి అని చెప్తారు. మనస్సేకం, వచస్సేకం, కర్మనేక్యం మహాత్మానాం. మనస్సన్యత్, వచస్సన్యత్, కర్మనన్యత్ దురాత్మానాం అన్నారు. మనకి పంచ ప్రాణాలు ఉన్నాయి. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన. ఈ పంచ ప్రాణాల్లాగా పంచ విలువలు ఉన్నాయి, నైతిక విలువలు. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస. పంచ ప్రాణాలకు ఎంతటి విలువనిస్తున్నామో ఈ పంచ విలువలకి అంతటి విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందంటారు. సత్యమే నీతి, ధర్మమే రీతి, త్యాగమే ఖ్యాతి. ఈ మూడు లక్షణాలను కలిగినటువంటిదే మానవ జాతి అన్నారు. కోటకు ప్రాణము సైన్యము, మాటకు ప్రాణము సత్యము. సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు. సత్యాన్ని మించినటువంటి మరొక ధర్మము లేదంట. అది ఒక పునాది లాంటిదంట. ఒక పునాది పైన మీరు ఎన్ని ఫ్లోర్స్ అయినా కట్టుకోవచ్చు, గోడలకు ఎన్ని అందాలనైనా వేసుకోవచ్చు, కానీ పునాదే లేనప్పుడు అవన్నీ వృధా. సో ఏది అయినా సత్యం అనేటువంటి పునాది పైన నిర్మించబడాలంట. ఈ రోజుల్లో గనక చూస్తే సంవత్సరానికి ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు, మిగతా సంవత్సరం అంతా అసత్యనారాయణ స్వామి వ్రతాలు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మీరు గనక రక్షించినట్లయితే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మో ఏవో హతో హంతి. ధర్మాన్ని గనక మీరు నాశనం చేస్తే ధర్మం మిమ్మల్ని నాశనం చేస్తుంది. యతో ధర్మ స్తతో విజయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుందంట. బుద్ధుడు చెప్తాడు, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అన్నాడు. ముందుగా బుద్ధిని వికసింపజేసుకో, ఆ బుద్ధిని సంఘంలో ఇంప్లిమెంట్ చేయి. ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి? ధర్మ మార్గంలో ఇంప్లిమెంట్ చేయాలి. అందుకని ఆర్డర్ అలా పెట్టాడు, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని చెప్పారు. వ్యాసుడు 18 పురాణాలను రాసిన తర్వాత ఈ 18 పురాణాలను చదివేటటువంటి అవకాశము, అదృష్టము అందరికీ ఉండకపోవచ్చు. కానీ ఈ 18 పురాణాల యొక్క సారాంశాన్ని 2 వాక్యాల్లో ఇమిడ్చాడు, 2 వాక్యాల్లో చెప్పాడు. పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడన అన్నాడు. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇంతే, ఇంతకు మించినటువంటి గొప్ప వాల్యూస్ మనకు అవసరం లేదు. వీటిని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. మనీ కమ్స్ అండ్ గోస్, బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అన్నారు. మనిషి ఆశించవలసింది గొప్పతనాన్ని కాదు, మంచితనాన్ని. ఒకసారి అశోకుడు తన మంత్రిని పిలిచి ఒక మేక తల, ఒక గొర్రె తల, ఒక మనిషి తల తీసుకురమ్మంటాడు. తీసుకొచ్చిన తర్వాత రాజ్యములోకి తీసుకెళ్ళమని చెప్తాడు. రాజ్యములోకి తీసుకెళ్తాయా వాటిని అమ్మేయమని చెప్తాడు. ప్రజలందరూ కూడా మేకతల కొనడానికి ముందుకొస్తారు, గొర్రెతల కొనడానికి ముందుకొస్తారు, కానీ మనిషి తల కొనడానికి ఎవరు ముందుకు రాడు. అంటే చనిపోయిన తర్వాత ఒక జంతువుకి విలువ ఉంది, కానీ ఒక మనిషికి విలువ లేదు.
చివరికి మహారాజు చనిపోయినప్పటికీ కూడా ఆ శవాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరు కూడా ముందుకు రారు. ఏది సాధించాలన్నా మనిషి బ్రతికున్నప్పుడే సాధించి తీరాలి. మనకు విలువ ఎప్పుడు వస్తుందంటే, ఈరోజు గాంధీ వచ్చి మరణించవచ్చేమో, మదర్ తెరీసా మరణించవచ్చేమో, కానీ వాళ్ళు ప్రవచించినటువంటి సూత్రాలకి, వాళ్ళు అనుసరించినటువంటి మార్గాలకి, వాళ్ళు అందించినటువంటి ప్రిన్సిపల్కి చావులేదు. దే ఆర్ ఎటర్నల్. The most beautiful thing in this world is to see a person smiling. And even more beautiful is knowing that you are the reason behind that smile. So be the reason for others to smile antundi Mother Teresa. We may not get an opportunity to do great things, but we can do small things with great love. మన జీవితంలో గొప్ప గొప్ప పనులు చేసేటటువంటి అవకాశం లభించవచ్చు, లభించకపోవచ్చు. కానీ చిన్న పనులనే గొప్ప ప్రేమతో చేయాలి. వినాయకుని మనం చూసినప్పుడు చెరువులోని మట్టిని తీసుకొచ్చి వినాయక విగ్రహాన్ని చేస్తాం. నవరాత్రులు పూజలు చేస్తాం. ఆ తర్వాత తిరిగి అదే చెరువులో నిమజ్జనం చేస్తాం. ఏంటయ్యా దాని అంతరార్థం అంటే, మనిషి మట్టిలోంచే పుడతాడు, చివరికి మట్టిలోనే కలుస్తాడు. మరి ఈ విలువల్ని సాధించాలంటే ఏంటి? ఒకటే ఒక ప్రిన్సిపల్. మన నాలిక ఏదైనా ఆహార పదార్థాన్ని లోపల వేసుకున్నప్పుడు అది బాగున్నప్పుడే లోపలికి పంపిస్తుంది, బాగా లేనప్పుడు బయటికి ఉమ్మేస్తుంది. మనం ఇంద్రియాల ద్వారా కూడా మంచి విషయాల్ని మాత్రమే లోపలికి తీసుకోవాలి, చెడు విషయాల్ని బయటికి వదిలేసేయాలి, అవి తీసుకోకూడదు. పాయింట్ నెంబర్ 1, సింపుల్ అండ్ ఎఫెక్టివ్. రెండవది, తేనెటీగ ఎక్కడ మకరందం ఉంటుందో అక్కడ నుంచి, ఆ పువ్వు నుంచి, ఆ పుష్పం నుంచి సేకరిస్తుంది. అంటే ఏ విధంగా తేనెటీగ ఆ మకరందాన్ని ఇస్తుందో, ఎక్కడ దొరుకుతుందా అని ఆ తేనెటీగలాగా మనం వెతుకుతూ ఉండాలి. ఎక్కడెక్కడ మంచి దొరుకుతుందో దాన్ని మనం తీసుకుంటూ ఉండాలి. ఇవి రెండు చాలా సింపుల్గా, చాలా ఎఫెక్టివ్గా పనిచేసేటటువంటి ప్రిన్సిపల్స్. దిస్ ఈస్ అబౌట్ మోరల్ వాల్యూస్. రెండవది IMP. P అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఏంటయ్యా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్? ఇక్కడ నేను విద్యా వ్యవస్థని కొద్దిగా స్పృశించబోతున్నాను. ఈరోజు యువతరము ఏ విధంగా ఉందో కొద్దిగా స్పృశించబోతున్నాను. మీకు గుర్తుందో లేదో, నేను చెప్పాను లాస్ట్ ఇయర్, we don't have education system, we only have examination system. చదువుల కోసం పరీక్షలు కాదు, పరీక్షల కోసం మాత్రమే చదువులు. క్లాసుల్లో ర్యాంకులు, ప్రవర్తనల్లో బ్లాంకులు. మరి ఒక మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసము ఏ విధంగా జరుగుతుంది అంటే, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. 3 ఈలు. ఈ మూడింటి ద్వారా మనిషి యొక్క వికాసం అనేటటువంటిది జరుగుతుందంట. మరి ఈనాటి ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది? వాడు చదివేది LKG, వాడు మోసే బ్యాగు 10 kg, వాడి వాటర్ బాటిల్ లీకేజీ, సద్దన్నం ప్యాకేజీ, వాడి ఫ్యూచర్ మొత్తం డ్యామేజీ. ఈనాటి విద్యలు తెలివితేటలను పెంచుతున్నాయి కానీ బుద్ధిని పెంచట్లేదు. కోటి విద్యలు ఉన్నప్పటికీ కూడా బుద్ధిని పెంచకపోతే వాటి యొక్క విలువ ఏంటి, వాటి యొక్క ఫలము ఏంటి అని అంటారు. ధియో యో నః ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రంలో చెప్తారు. అంటే ఏ విధంగానైతే సూర్యరశ్మి చేత ప్రపంచాన్ని ఆవరించి ఉన్నటువంటి చిమ్మ చీకట్లు అంతర్ధానమైపోతాయో, ఎప్పుడైతే బుద్ధి వికాసము జరుగుతుందో అజ్ఞానము అనేటటువంటి చీకటి అంతర్ధానమైపోతుందంట. బుద్ధిని వికసింపజేసుకో.
నాలెడ్జ్ వితౌట్ యాక్షన్ ఈస్ యూస్లెస్. యాక్షన్ వితౌట్ నాలెడ్జ్ ఈస్ ఫులిష్నెస్. మరి ఈరోజు ఎలా ఉంది? యాక్షన్ ఉంటే నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ ఉంటే యాక్షన్ లేదు. విజ్ఞానము వివేకము ఇవి రెండూ ఉండాలి. మనిషికి జ్ఞానము గుణము ఇవి రెండు రెక్కల వంటివంట. మనకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ కాదు. ఇన్ఫర్మేషన్ ఈజ్ అబెండెడ్, వి నీడ్ ట్రాన్స్ఫర్మేషన్. మనకు కావాల్సింది ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. మరి ఈరోజు చుట్టూ ఉండేటువంటి వాతావరణం ఎలా ఉంది? ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? నెగిటివ్ ఎన్విరాన్మెంట్, పూర్తిగా నెగిటివ్ ఎన్విరాన్మెంట్ మన చుట్టూ ఆవరించి ఉంది. ఢిల్లీ రేప్ కేసు సంఘటన కానివ్వండి, యాసిడ్ అటాక్స్ కానివ్వండి, అత్యాచారాలు, ఘోరాలు, నేరాలు ఇవన్నీ కూడా మన చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ ఎన్విరాన్మెంట్. ఈరోజు యువతరాన్ని ఒక 2 విషయాలు ఎక్కువగా ఎఫెక్ట్ని చూపిస్తున్నాయి. ఒకటి యాంకర్ కల్చర్, రెండవది ఫోటోస్టాటిక్ కల్చర్. ఈ రెండింటిని మిళితం చేసి చెప్తాను. యాంకర్ కల్చర్, ఫోటోస్టాటిక్ కల్చర్ అంటే ఏంటంటే, ఒక సినిమా హీరో కానీ వాళ్ళ అభిమాని కానీ ఒక యాంకర్ వాళ్ళని అక్కడ తీసుకుంటారనమాట. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తే, ఏ విధంగా డ్రెస్ ఉంటే, ఏ విధంగా ఫోటోలో కనిపిస్తే వీళ్ళు అదే విధమైనటువంటి ప్రవర్తనను కావిస్తారు. అంటే వాడు చినిగిన ప్యాంట్ వేస్తే వీడు చినిగిన ప్యాంట్ వేస్తాడు, వాడు చెవికి పోగొబెట్టుకుంటే వీడు చెవికి పోగొబెట్టుకుంటాడు, వాడు ఒకదానికి పెట్టుకుంటే వీడు రెండింటికి పెట్టుకుంటాడు, షర్టుకి జిప్పు పెడతాడు, ప్యాంటుకి బటన్స్ పెడతాడు. ఎందుకు చేస్తున్నామో అర్థం కాదు, గుడ్డిగా అనుకరిస్తాడనమాట. ఇప్పుడు బుక్ కల్చర్ పోయింది, లుక్ కల్చర్ వచ్చింది. ఎప్పుడైతే బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చిందో అప్పుడే మన సంస్కృతి దిగజారిపోయింది. దీన్ని కల్చరల్ ల్యాగ్ అంటారు అనమాట, సాంస్కృతిక విలంబన అంటారు. అంటే మన చుట్టూ ఉండేటటువంటి మెటీరియల్స్ చాలా పెరిగిపోతాయి, ఉన్నత స్థాయికి వెళతాం. అంటే గొప్ప గొప్ప గ్యాడ్జెట్స్ వస్తాయి, బైకులు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ వాటిని వాడేటటువంటి విధానం తెలియదు. ₹1,00,000 బైక్ కొంటాడు వాడు, నడి రోడ్డులో పార్క్ చేస్తాడు. వస్తువులు వస్తున్నాయి కానీ దానికి అనుగుణంగా ప్రవర్తన తీరు మారటం లేదు. దాన్ని కల్చరల్ ల్యాగ్ అంటారనమాట. ఇక్కడ మనము వెనకబడి ఉన్నాము. ఇది మన విద్యా విధానంలో నేర్పట్లేదు, విలువల్ని నేర్పట్లేదు. కేవలం నాలెడ్జ్ని మాత్రమే ఇస్తున్నారు, ఇన్ఫర్మేషన్ని మాత్రమే ఇస్తున్నారు, ట్రాన్స్ఫర్మేషన్కి గురి చేయట్లేదు. మరొకటి చాలా బాధాకరమైనటువంటిది, చెప్పకూడనిది, లవ్ అఫైర్స్. చాలామంది అనుకుంటారు, మీరు అనుకున్నది ఒక్కటే ప్రేమ కాదు. స్త్రీల పట్ల గల ప్రేమను వ్యామోహము అంటారు, డబ్బు పట్ల గల ప్రేమను లోభము అంటారు, భార్యకు భర్తకు గల ప్రేమను అనురాగము అంటారు, బిడ్డలపై గల ప్రేమను వాత్సల్యము అంటారు, వస్తువుల పట్ల గల ప్రేమను మమకారము అంటారు, వ్యక్తి పట్ల ప్రేమను అభిమానము అంటారు, పెద్దల పట్ల గల ప్రేమను గౌరవము అంటారు, దేవుడి పట్ల గల ప్రేమను భక్తి అంటారు, దీనుడి పట్ల గల ప్రేమను దయ అంటారు, సమానుడి పట్ల గల ప్రేమను మైత్రి అంటారు. ప్రేమలు ఎన్ని రకాలు ఉన్నాయి, కానీ మీరు అనుకునేది ఒక్కటి మాత్రం. వర్షంలో తడవనివాడు, ప్రేమలో పడనివాడు ఎవడూ ఉండడంట. ప్రేమంటే 2 అక్షరాల మధుర కావ్యం, 2 కన్నీటి చుక్కల మహాసముద్రం. ఇంతకుముందు ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మనువాడడం. కొద్ది రోజుల క్రితం వరకు ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం, ఇంట్లో ఒప్పుకోవట్లేదని. ఇప్పుడు ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మరణించడం. ప్రేమిస్తావా, సస్తావా, యాసిడ్ పోయేలా. ఎక్కడికి వెళ్తున్నాం? LOVE, లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్.
దానిలో 2 ఓవెల్స్ ఉన్నాయి, 2 కాన్సనెంట్స్ ఉన్నాయి, 2 ఫూల్స్ ఉన్నారు. ఇద్దరు పిచ్చి వాళ్ళు కూడా ఉన్నారు. లవ్ ఇస్ ద 7th సెన్స్ విచ్ కెన్ డిస్ట్రాయ్ ఆల్ యువర్ 6 సెన్సెస్. మిమ్మల్ని పిచ్చివాడిని చేస్తుంది. చెవులుండి చెవిటి వాళ్ళు అవుతున్నారు, కన్నులుండి గుడ్డి వాళ్ళు అవుతున్నారు, మతి ఉండి ఉన్మత్తులు అవుతున్నారు. భవిష్యత్తులో పులి స్టాప్ ఎక్కడుంటుందో తెలియని వాక్యానికి మొట్టమొదటి పదం ప్రేమ. పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి, కానీ కలుసుకోకూడదు. ఈరోజు విద్యార్థులు, ఈరోజు యువతరం ఒకరిని ఒకరు కలుసుకుంటున్నారు, కానీ ఒకరినొకరు తెలుసుకోవట్లేదు. వస్తువు పగిలితే శబ్దం వస్తుంది, మనసు పగిలితే నిశ్శబ్దం మిగులుతుంది. గెలిస్తే జ్ఞాపకాలు మిగులుతాయి, ఓడితే అనుభవాలు మిగులుతాయి. కానీ గెలుస్తామో ఓడుతామో తెలియని ప్రేమలో పడితే కన్నీళ్లు మాత్రమే మిగులుతాయి. ప్రేమలో పడండి, మీ లక్ష్యంతో ప్రేమలో పడండి, మీ ఆశయంతో ప్రేమలో పడండి. మీ జీవితం యొక్క సార్థకత చేసుకోవడానికి ఏదైతే మీరు గమ్యాన్ని ఎంచుకున్నారో దానితోని ప్రేమలో పడండి. ఫ్యామిలీ అంటారు, FAMILY, ఫాదర్ అండ్ మదర్, ఐ లవ్ యూ. మీ కుటుంబాన్ని ప్రేమించండి. రెండవది ఈ ఎన్విరాన్మెంట్, టీవీ ఛానల్స్. టీవీ అంటే టెలివిజన్ కాదు, టెలివిజన్. బ్రేకింగ్ న్యూస్ కోసం న్యూస్ బ్రేక్ చేస్తారు. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ వెపన్ ఆఫ్ మైండ్ డిస్ట్రక్షన్. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ మైండ్ పొల్యూషన్. ఒక సీరియల్ వస్తూ ఉంటుంది, అయ్యో ఎంత కష్టం వచ్చింది అని ఏడుస్తూ ఉంటారు. అది పక్కవాడే కూడా చచ్చిపోయాడు, పోతే పోని. అంటే ఒక సీరియల్లో ఒక ఆర్టిఫిషియల్ పాత్రకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ సాటి మనిషికి ఇవ్వలేకపోతున్నాడు మనిషి. టీవీల ముందు టీవీగా కూర్చొని టికటికమంటూ టగడగా ఛానళ్ళు మార్చుతూ కదలక మెదలక వదలక కూర్చొని అదరక బెదరక ఆనందిస్తున్న అఖండ యువతరమా, పోటీతోనే రోటీ పెట్టే డ్యూటీ ఎంపిక, లూటీ చేస్తే లాఠీతోనే కాటికి పంపిక, సినిమాలంటూ సీరియల్ అంటూ సిటీ కేబుల్ చిత్రాలంటూ, వన్డేలంటూ టెస్టులు అంటూ, సండే లేక మండే లేక డే అండ్ నైట్ టీవీ చూస్తూ టెస్ట్ మ్యాచ్లు చూస్తున్నావు. టెస్టు చేసే యూనిట్ టెస్టును మరిచావా? రెస్టు లేక చూస్తున్నావు, క్లాసులో ఫస్ట్ రాక లాస్ట్తో వేస్ట్ అయిపోతావు. జాగ్రత్త. న్యూస్ ఛానల్స్ని చూడండి, ఎనాలిసిస్ ఏదైతే ఉందో, వార్తా విశ్లేషణలు, వాటిని చూడండి. ఎంతవరకు చూడాలో అంతవరకు మాత్రమే చూడండి. తర్వాతది ఈరోజు యువతరంలో కనిపిస్తున్నటువంటిది బ్యాడ్ హ్యాబిట్స్. అదేంటో తెలియదు కానీ ఒక 5-6 సంవత్సరాల క్రితము ఇంత దారుణంగా ఉండేది కాదు. ఫెయిల్ అయినా పార్టీయే, పాస్ అయినా పార్టీయే. ఇంటర్మీడియట్ 10th క్లాస్లోనే ఫస్ట్ మ్యాన్ డ్రింక్స్ వైన్, సెకండ్ వైన్ డ్రింక్స్ వైన్, థర్డ్ స్టేజ్లో వైన్ డ్రింక్స్ మ్యాన్. ఈ ప్రపంచంలో సముద్రం కంటే సారాయే ఎక్కువ మందిని ముంచేసిందంట.
మనం షర్టుకున్న బటన్స్ పెట్టుకునేటప్పుడు మొట్టమొదటి బటన్ని కనుక మనం మిస్ అయ్యామంటే మిగతా అన్ని బటన్స్ తప్పుగానే వెళ్తాయి. ఈ ఫస్ట్ బటను మనం కాలేజీలో ఉండేటటువంటి ఏజ్ అనమాట. అక్కడ ఒక్కసారి తప్పటడుగు వేసామా మిగతా జీవితం అంతా కూడా తప్పటడుగు వేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నవ్వుతూ చేసేటటువంటి తప్పుని భవిష్యత్తులో ఏడ్చుతూ సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ముందు నుంచే చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈరోజు యువతరము ఎలా ఉండాలి అంటే, మనము మట్టి రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఒక వాహనంలో వెనక నుంచి దుమ్ము వస్తూ ఉంటుంది. అంటే మనం చెడు మార్గంలో వెళుతున్నప్పుడు మన వెనకాల ఆ చెడు వస్తూ ఉంటుందన్నమాట. మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. కొండ ఎక్కడము చాలా కష్టమైనటువంటి విషయం, కొండ దిగడము చాలా సులభమైనటువంటి విషయం. మనిషి పుడుతూనే భగవంతుడు, పెరుగుతూనే మానవుడు, దిగజారుతూ రాక్షసుడు, సాధనతో మహాత్ముడు అన్నాడు. జీవితానికి 2 మార్గాలు ఉంటాయంట. ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి. మొట్టమొదటి దానిలో రెండవది ఇమిడి లేదు, కానీ రెండవ దానిలో మొట్టమొదటిది ఇమిడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళాల్సింది జీవిత పరమావధి గురించి. గాడే మిమ్మల్ని గుడ్ అనాలంట, అలా ఉండాలంట మీ ప్రవర్తన. దీనికి ఎలా మరి చేరుకోవడం సాధ్యమవుతుంది? 2 మార్గాలు. తాళం చెవిని ఒకవైపు తిప్పితే ఓపెన్ అవుతుంది, ఒకవైపు తిప్పితే క్లోజ్ అవుతుంది. అంటే ఒకవైపు మంచి, ఒకవైపు చెడు. మన మనసు కూడా ఎటువైపు తిప్పుతున్నావు నీ మీద ఆధారపడి ఉంది. రెండవది సత్సంగత్వం, మంచి స్నేహం చేయాలి. ఇసుక గాలితో స్నేహం చేస్తే గగనానికి ఎగురుతుందంట. అదే నీటితో గనక స్నేహం చేస్తే అధపాతాళానికి దిగజారుతుందంట. ఎవరితో స్నేహం చేస్తావు అన్న అంశం ఆధారంగా నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందంట. ఒక కుండలో నీటిని తీసుకొని మామూలుగా పెట్టేస్తే కొద్ది రోజుల వరకు ఆవిరైపోతుందంట. అదే కుండలో నీటిని మరొక పెద్ద పాత్రలో, నీరు ఉన్నటువంటి పాత్రలో కనుక పెట్టినట్లయితే ఆ నీరు ఆవిరి కాదంట. అంటే ఇక్కడ తీసుకున్నటువంటి జ్ఞానాన్ని మీరు ఎక్కడ పెడుతున్నారు అది చాలా ఇంపార్టెంట్. సత్సంగత్సే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తికి. మంచి స్నేహితుల్ని సంపాదించాలి, మంచి పుస్తకాల్ని చదవాలి. టీనేజ్ అన్నారు అంటే ఏంటో తెలుసా? 13, 14, 15, 16, 17, 18, 19 అన్ని టీన్లు ఉన్నాయి. కాబట్టి 13 నుంచి 19 వరకు టీనేజ్ అన్నారు. జీవితంలో ఈ 6 సంవత్సరాలు కష్టపడ్డారా, రాబోయే 60 సంవత్సరాలు సుఖపడతారు. జీవితంలో ఈ 6 సంవత్సరాలు ఎంజాయ్ చేశారా, జీవితాంతం ఏడ్చు కూల్చోవలసి వస్తుంది. ఈ విషయం పట్ల మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఆవేశం అగ్ని పర్వతం అవుతే ఆలోచన మంచు శిఖరం లాంటిది. ఒకటి పెళ్ళుబగడానికి ఆవేశపడుతుంటే మరొకటి మందు గుండును కూడా మంచు గడ్డలా మార్చేస్తుందంట. ఈ రెండింటి మధ్య సమన్వయాన్ని సాధించి ముందుకెళ్ళిన వాడే గ్రీష్మంలో వసంత తాపంలా చల్లగా హాయిగా జీవితంలో ముందుకు వెళ్తాడంట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మొక్కై వంగనిది మానై వంగున అన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే విద్యార్థుల హృదయాలు నిష్కలంక రసమయ క్షేత్రాలు. ఆ క్షేత్రాలలో ఉదాత్త భావ బీజాలు చల్లితే అవి అంకురించి చైతన్యపూరితంగా కొమ్మలు రెమ్మలు వేసి అభ్యుదయ సుమాలను అందిస్తాయి. ఆ సుమగంధాలే నలుదెసలా ప్రసరించి దేశాన్ని ఆనందింపజేస్తాయి. ఈనాడు అఖండ భారత జాతి కోరేది ఆ ప్రకాశమే, ఆ ప్రగతి అన్నాడు. మరి అటువంటి నిష్కలంక రసమయ క్షేత్రాలు లాంటి విద్యార్థుల హృదయాల్లో ఉత్తమమైనటువంటి భావ బీజాలు నాటాల్సినటువంటి బాధ్యత ఈనాటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఉంది అన్నమాట. ఎందుకంటే
దృష్టిని బట్టే సృష్టి, విత్తును బట్టే చెట్టు, మంటను బట్టే వంట, పిండిని బట్టే రొట్టె, తిండిని బట్టే తేన్పు, భావాన్ని బట్టే ఫలితము, రూట్స్ని బట్టే ఫ్రూట్స్. ఇవన్నీ కూడా ఈ విద్యార్థి దశలో మనకి ఒక పునాదిలాగా పనిచేస్తాయి అన్నమాట. వీటి పట్ల మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. దట్ ఈస్ అబౌట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. IMPA యాటిట్యూడ్. ఒక గుడ్డివాడు గుడికి వెళతాడంట. పక్క వాళ్ళు అంటారంట, అయ్యా నీకు భగవంతుడు కనిపించడు కదా, మరి నువ్వెందుకు వచ్చావు? అట్లీస్ట్ భగవంతుడైనా నన్ను చూస్తాడు అంట. దట్ ఈస్ యాటిట్యూడ్. ఒకసారి బిల్ గేట్స్ ఒక హోటల్కి వెళ్ళి అయిపోయిన తర్వాత ఒక $10 టిప్గా ఇస్తాడు. అప్పుడు ఆ సర్వర్ అంటాడు, అయ్యా ఇంతకుముందు మీ కొడుకు వచ్చాడు, $100 టిప్ ఇచ్చాడు అంటాడు. వాడు ఒక మల్టీ మిలియనర్ కొడుకు, నేను ఒక సాధారణ వ్యక్తి కొడుకును. ఒక గుడ్డివాడి పైన కుంటివాడు కూర్చొని వెళుతున్నాడంట. ముందుకెళ్ళిన తర్వాత పైన కూర్చున్నటువంటి కుంటివాడు అంటాడు, ముందట దోసకాయలు ఉన్నాయి తినేద్దాం అంటాడు. అప్పుడు గుడ్డివాడు అడుగుతాడు 2 ప్రశ్నలు. అక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారా అంటే కాపలా ఉన్నదా? రెండవది కంచె ఉన్నదా? కాపలా ఉన్నదా, కంచె ఉన్నదా? లేదు అంటాడు. అయితే అవి మంచి దోసకాయలు కాదు, అవి చేదు దోసకాయలు, అందుకనే అక్కడ వదిలేశారు అంటాడు. అంటే దృష్టి కంటే బుద్ధి బలము చాలా గొప్పది. అదృష్టంతో పైకి వచ్చిన వాడు చెట్టు ఎక్కడం ఎలాగో తెలిసినవాడు. స్వయం కృషితో పైకి వచ్చిన వాడు చెట్టు ఎక్కడం దిగడం తెలిసినటువంటి వాడు. మొదటివాడు ఎప్పుడు పడిపోతానో అని భయపడుతూ ఉంటాడు, రెండో వాడు పడిపోయినా ఎక్కగలను అన్న ధైర్యంతో ఉంటాడు. మీరు గమనించారో లేదో, భూమి మీద పడిపోయినప్పుడు తిరిగి ఆ భూమినే ఆధారంగా చేసుకొని పైకి లేస్తాడు. అంటే ఎక్కడ పోయిందో అక్కడ వెతుక్కోవాలన్నమాట. ఈ ప్రపంచానికి మీరు ఇచ్చేటటువంటి బెస్ట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే సాధించి చూపెట్టడం. అంతే. అపజయాలు, అవమానాలు, కన్నీరు, దుఃఖాలు, నిస్సహాయత ఇవన్నీ సోపానాలు లాంటివంట. అంటే మెట్ల లాంటివంట. జీవితంలో ఇవి మెట్ల లాంటివంట. కొందరు వీటిని ఎక్కి పైకి వస్తారు, కొందరు వీటిని దిగి కిందికి వెళ్తారు. ఎక్కాలా దిగాలా నిర్ణయం తీసుకోవాల్సింది మీరు మాత్రమే. అవన్నీ అందరికీ సమానంగా ఉంటాయి. అపజయాన్ని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గగనానికి గురి పెట్టాలి, అదే విజయానికి తొలిమెట్టు అవుతుందంట. అయస్కాంత దిక్సూచిని కనుక చూసినట్లయితే ఎప్పుడు నార్త్ పోల్ సౌత్ పోలే చూపిస్తూ ఉంటుంది. శివుడి ముందున్నటువంటి నందిని గనక చూసినట్లయితే ఎప్పుడు తన దృష్టినంతా భగవంతుడి మీదనే చేస్తుంది. ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. అందుకనే అది నంది అయినప్పటికీ కూడా అది పూజార్హతని సంపాదించింది. అంటే మీరు కూడా మీ లక్ష్యం పట్ల తదేకమైనటువంటి దృష్టిని గనక పెట్టినట్లయితే మీరు కూడా పూజార్హతని సంపాదించుకోగలుగుతారు. జస్ట్ ఫోకస్. హిస్టరీ అని అంటారు తెలుసా? హిస్టరీ అంటే మరేదో కాదు, హిస్ స్టోరీ. ఆ హిస్ ఎవరో కాదు, మీరే. అపజయం వచ్చిన తర్వాత చాలామంది బాధపడుతూ ఉంటారు. వీళ్ళందరూ నాకంటే ముందున్నారు, నాకంటే ముందున్నారు, నాకంటే ముందున్నారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. కానీ నేను చెప్పినట్లుగా తదేకమైనటువంటి దృష్టితో, ఏకాగ్రతతో మీ లక్ష్యాన్ని సాధించేందుకు కనుక ప్రయత్నం సంపాదిస్తే విజయాన్ని సాధిస్తారు. అప్పుడు మీకు టర్నింగ్ పాయింట్ వస్తుంది.
ఆ టర్నింగ్ పాయింట్ ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పటి వరకు మీరేమనుకున్నారు? అందరూ నాకంటే ముందున్నారు, నాకంటే ముందున్నారు, నాకంటే ముందున్నారు. ఒక్కసారి టర్నింగ్ పాయింట్ వచ్చింది. అప్పుడు ఏం జరుగుతుందంటే అందరూ నాకంటే వెనకాల ఉన్నారు. దట్ ఈస్ యాటిట్యూడ్. ఫోకస్ ఆన్ యువర్ గోల్. దట్ ఈస్ అబౌట్ యాటిట్యూడ్. IMPAC, చీర్ఫుల్నెస్. ఆనందంగా ఉండడం ఎలా, కష్టాల్ని ఎదుర్కోవడం ఎలా తెలిస్తే అయిపోయా, అంతే. ఈ ప్రపంచంలో ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు భగవంతుడు స్వయంగా ఆ పని చేయలేదంట. ఒక చిన్నారి శిశువుకి జన్మనిచ్చాడంట. న్యూటన్ నుంచి మహాత్మా గాంధీ వరకు అలాగే సృష్టించబడిన వారంట. అదేవిధంగా మీరు ఏ కారణం కోసం సృష్టించబడ్డారో తెలుసుకోవడమే జీవితం. జీవితంలో 50% కష్టాలు అవి వస్తాయి 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 అని బాధపడడంలోనే జరిగిపోతుందంట. నిజానికి అవి రావంట. మిగతా 20% కష్టాలు మనం గతంలో చేసినటువంటి తప్పుల వల్ల వచ్చినటువంటి అంట. వాటిని మార్చుకునేటడం సాధ్యం కాదు. 17% కష్టాలు ఇతరులు ఏమనుకుంటారో అని అనుకోవడం వల్ల వచ్చినాయంట, కానీ నిజానికి అవి కష్టాలు కావంట. 10% కష్టాలు ఆరోగ్యానికి సంబంధించినవంట. వాటి గురించి ఆలోచిస్తే ఆరోగ్యం మరింతగా నాశనం అయిపోతుందంట. కేవలం 3% కష్టాలు మాత్రమే నిజమైనటువంటి కష్టాలంట. కానీ పైన ఉన్నటువంటి ఈ 97% కష్టాల్ని కనుక మనం ఆలోచించడం మానేస్తే ఈ 3% ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదంట. సముద్రానికి అలలు, జీవితానికి అలజడులు అత్యంత సహజమైనవంట. ఒక కాయిన్కి 2 వైపులా ఉన్నప్పుడే దానికి విలువ. ఎర్రని ఎండలో ఉన్నప్పుడు ఏసీ విలువ తెలియదు. ఏసీ విలువ ఇక్కడే కూర్చుంటే తెలియదు. ఎర్రని ఎండలో తిరిగి వచ్చిన తర్వాత కూర్చుంటే అప్పుడు ఏసీ విలువ తెలుస్తుంది. అంటే భగవంతుడు సుఖం యొక్క విలువ తెలియజేయడానికే మనకు కష్టాన్ని అందిస్తాడంట. నసుఖాత్ లభ్యతే సుఖం. సుఖం వల్ల సుఖం లభించదు, కష్టం వల్ల సుఖం లభిస్తుంది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు మొట్టమొదట ఏం పుట్టింది? విషం పుట్టింది. ఆ తర్వాత అమృతం పుట్టింది. అలాగే జీవిత సాగరంలో మథనం జరిగినప్పుడు మొట్టమొదట కష్టాలు పుడతాయంట, ఆ తర్వాతే సుఖాలు పుడతాయంట. వాటికి మీరు ప్రిపేర్ అయి ఉండాలి. మరి ఆనందాన్ని ఒక వస్తువులోనో ఒక వ్యక్తిలోనో మనం వెతుక్కుంటున్నాం, అది తప్పు. ఉదాహరణకి ఐస్ క్రీమ్ తింటే ఆనందం వస్తుంది, బిర్యానీ తింటే ఆనందం వస్తుంది అని మనం అనుకుందాం. మరి ఆ ఐస్ క్రీము, ఒకవేళ ఆ ఐస్ క్రీమ్లోనే కనుక ఆనందం ఉంటే అది అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి కదా. ఒకవేళ బిర్యానీలోనే కనుక ఆనందం ఉంటే ఆ బిర్యానీ అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి కదా. అలా జరగట్లేదే. అంటే ఆనందము ఒక వస్తువులో కానీ ఒక వ్యక్తిలో కానీ లేదు. మరి ఎక్కడ ఉంది ఆనందం? నీ లోపల ఉంది ఆనందం. వాటిని మీరు గుర్తించేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రపంచములో కళాకారులు కానీ క్రీడాకారులు కానీ చాలామంది మధ్యతరగతి నుంచే వస్తారంట. ఎందుకంటే కృషి, పట్టుదల, సాధించాలన్న తపన కాలే కడుపుకు మాత్రమే ఉంటుంది. యుద్ధాలు మనిషి మెదళ్ళలోనే ప్రారంభమవుతాయి. శత్రువుపై యుద్ధం చేస్తే అది మనం శాంతికి చెల్లించుకునేటటువంటి మూల్యం. సమస్య పైన యుద్ధం చేస్తే అది మనం మనశ్శాంతికి చెల్లించుకునేటటువంటి మూల్యం. యద్భావం తద్భవతి, మనోమూలం మిదం జగత్. మర్మ మెరిగిన నాడు మనసే నీ గురువు అన్నారు. సో ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టు ద ఎండ్ అండ్ ఫినిష్ ద గేమ్. దట్ ఈస్ అబౌట్ చీర్ఫుల్నెస్. కష్టాలను ఆ విధంగా ఎదుర్కోండి. IMPACT, లాస్ట్ ఫైనల్. టీ అంటే టైం మేనేజ్మెంట్. చాలామంది చాలా రకాలుగా చెప్తా ఉంటారు. కాలాన్ని నీవు అనుసరించడం జరగాలి, కానీ కాలము నిన్ను అనుసరించదట.
దైవాన్ని కాళాయ, కాళ స్వరూపాయ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. కాళాయ నమః, కాళాయ నమః, కాళ స్వరూపాయ నమః. అంటే కాలానికి గనక నీవు విలువ ఇవ్వనట్లయితే, దైవానికి నీవు విలువ ఇవ్వనట్లయితే దైవానికి ద్రోహం చేసినట్లే. కాలాన్ని వృధా చేయడం అంటే జీవితాన్ని వృధా చేయడమే. టైంని వేస్ట్ చేయడం కాదు, టైంని టేస్ట్ చేయండి అంటారు. నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అండ్ టైమ్ ఈజ్ ద బెస్ట్ హీలర్ అంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి 48 నిమిషాల ముందు కాలం. అదంతా బ్రహ్మ ముహూర్తం. అప్పుడు మీరు ధ్యానమో చదువో ఏదో ఒకటి కొనసాగిస్తే చక్కగా మీ మనసులోకి, హృదయంలోకి చేరుతుంది. బ్రహ్మ ముహూర్తంలో ఆ పని చేసేటటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఒకసారి ఒక ప్రొఫెసర్ వచ్చేసి అప్పుడు స్టూడెంట్స్కి ఒక చిన్న డెమో ఇస్తూ ఉంటాడు. ఒక బాక్స్లో ముందు క్రికెట్ బాల్స్ వేస్తాడు, ఆ తర్వాత కొన్ని గులకరాళ్ళు వేస్తాడు, ఆ తర్వాత కొంత ఇసుకేస్తాడు, ఆ తర్వాత కొంత వాటర్ వేస్తాడు, ఒకదాని తర్వాత ఒకటి. ఇది లైఫ్. సో ముందు బాల్స్ అనేటటువంటివి మీ పర్సనల్ లైఫ్, మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, ఇది మీ పర్సనల్ లైఫ్. రెండవది గులకరాళ్ళు మీ ప్రొఫెషనల్ లైఫ్, మీ సొసైటీ, మీరు చేయాల్సినటువంటి విషయాలు. ఆ మూడవది, నాలుగవది ఏదైతుందో అవి అనవసరమైన విషయాలు, వ్యసనాలు. సో ముందుగా ప్రయారిటీ వీటికి ఇచ్చినట్లయితే వీటికి ఇచ్చేటటువంటి అవకాశం లభించదు. కాబట్టి మీరు ముందుగా దేనికి ప్రయారిటీ ఇవ్వాలో టైంని ఆ విధంగా మీరు మేనేజ్ చేసుకోండి. ఒకసారి ఒకరి ఇంటికి దొంగ వస్తాడు. భార్యాభర్తలు రాత్రి పడుకుని ఉన్న తర్వాత చప్పుడు అవుతుంది. అప్పుడు వీళ్ళకి మెలకు వస్తుంది. ఎవరో వచ్చారు అంటే అప్పుడు భర్త అంటాడు, దొంగ వచ్చాడు అంటాడు. అప్పుడు ఆ రూమ్లో శబ్దం అవుతుందంటే, అవును దక్షిణం వైపుగా కన్నం వేసి వచ్చాడు అంటాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి సందులోంచి పారిపోవడం వినిపిస్తుంది. వాడు పారిపోతున్నాడు అంటాడు. ఆ తర్వాత దొంగ తీసుకొని పారిపోతాడు. ఇక్కడ దొంగ అనేటటువంటిది కాలం. కాలం వెళుతూ ఉంది, మనం ఇక్కడ కూర్చొని ఇలాగే చూస్తూ ఉన్నాం. మనకు తెలుస్తూ ఉంది అది జరిగిపోతూ ఉందని, కానీ మనం ఏమీ చేయట్లేదు. అలా కాదు. మోజుల కోసం రోజులను వేస్ట్ చేయొద్దంట. అబ్దుల్ కలాంకైనా, అప్పల రాజుకైనా, అమెరికాలో ఉన్న, అండమాన్లో ఉన్న 24 గంటలు 1440 నిమిషాలు 86,400 సెకండ్లు అందరికీ సమానం. వాటిని ఎవరు చక్కగా ఉపయోగిస్తారో వాడికి విజయం సాధ్యమవుతుంది. రేపటిని ఉపయోగించుకోవడం అనేటటువంటిది ఉండదట. ఈ రోజున నీవు సక్రమంగా ఉపయోగించుకున్నట్లయితే ఈ రోజే రేపటిని చూసుకుంటుందట. నీవు ఒకరితో నీ 1 గంట గడపొచ్చు, 2 గంటలు గడపొచ్చు, కానీ నీతో నీవు 24 గంటలు గడపాలి. అంటే నీవు ఎంత గొప్ప మనిషిగా తయారు కావాలో ఒక్కసారి మీరు ఆలోచించేయండి. టైం అన్నప్పుడు మనం వాచ్ చూసుకుంటూ ఉంటాం. అప్పుడు WATCH వాచ్ను ఒకసారి గమనించండి. వర్డ్స్, యాక్షన్స్, థాట్స్, క్యారెక్టర్ అండ్ హార్ట్, వీటన్నింటినీ ఒక్కసారి సక్రమ మార్గంలో ఉన్నాయా లేదా ఒక్కసారి గమనించి చూడండి. ఈ శరీరము ఏనాటికైనా కూలిపోక, రాలిపోక, కాలిపోక తప్పదు. మనిషి కోరుకోవలసింది దీర్ఘమైనటువంటి జీవితాన్ని కాదు, మనిషి కోరుకోవలసింది దివ్యమైనటువంటి జీవితాన్ని. ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం అన్నమాట. చాలామంది అంటారు, సార్ మీరు చాలా పెద్దవాళ్ళలాగా చెప్తారు, గురూజీ లాగా చెప్తారు, స్వామీజీ లాగా చెప్తారు, మీ వయసు ఏమో చిన్నది. అది గాడ్స్ గ్రేస్ అండి. మీరు చాలా ఉపమానాలు చెప్తారు, దృష్టాంతాలు చెప్తారు. ఎందుకు సార్? కోర్టు కేసు గెలవాలంటే విట్నెస్ కావాలి. ప్రేక్షకుల హృదయాన్ని గెలవాలంటే ఉదాహరణలు, ఉపమానాలు, దృష్టాంతాలు కావాలి. అందుకని చెప్తాను. ఇప్పుడు మీరు ఒక కర్బూజా కాయను తీసుకున్నట్లయితే, సమ్మర్లో వాటర్ మిలన్ కనుక తీసుకున్నట్లయితే, అమ్మేవాడు ముందుగా ఒక చిన్న ముక్కకు వస్తాడు త్రిభుజాకారంలో, దాన్ని చూపిస్తాడు, ఇది బాగుంది అంటే మిగతా కాయంతా తీసుకెళ్తారు. దాన్ని టాకా పెట్టడం అంటారు. ఇప్పుడు మీరు చూసినటువంటి, విన్నటువంటి ఈ ప్రోగ్రామ్ అంతా ఆ చిన్న ముక్క లాంటిది అనమాట. ఆ మిగతా పండంతా ఎవ్రీడే ఇన్స్పిరేషన్. పండు కావాలనుకున్న వాళ్ళు ఎవ్రీడే ఇన్స్పిరేషన్ చదవండి.
తర్వాత నా వెబ్సైట్లో పాత వీడియోస్ అన్నీ ఉన్నాయి, bhaskargupta.com, www.bhaskarguptha.com, bhaskarguptha.com. దానిలో నా ఫేస్బుక్ లింక్ ఉంది, యూట్యూబ్ లింక్ ఉంది, మీరు అన్నీ కూడా చూడొచ్చు. ఫోన్ నెంబర్ 9963539139, 9963539139. పుస్తకం కావాల్సిన వాళ్ళు కొన్ని పుస్తకాలు తెచ్చాం. రేపు మీరు ఎవరైతే తీసుకుంటారో ఒక SMS పెడితే వాటిని మేము అరేంజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. చివరగా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ కోల్పోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నిజయం నిశ్చయం రా. నింగి ఎంత పెద్దదైన ఎగురుతున్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా. సంద్రం ఎంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా. పిడుగు వంటి పిడికిలెత్తి ఉరుము వల్లే హూంకరిస్తే దిక్కులన్నీ పిక్కటిల్లురా. ఆశయాల అశ్వమెక్కి అంతులేని కథను తొక్కి అవధులన్నీ అధిగమించరా. విదిత్తమా పరాక్రమించరా, విశాల విశ్వమాక్రమించరా. జలది సైతమా పలేని జ్వాలవోలే ప్రజ్వరించరా. పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెక్కలేదురా. గుటక పడని అగ్గి గుండ సాగరాన నీదుకుంటూ తూరు పింట తేలుతుందిరా. నిషావిలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా. రగులుతున్న గుండె కూడా మండుతున్న సూర్యగోళ మంటిదేనురా. నొప్పిలేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున. నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకంటే సైన్యమేదిరా. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయమ్ము సారథౌనురా. నిరంతరం పరిశ్రమించగా నిరాశకే నిరాశ పుట్టదా. ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా లెక్క లేక శవము పైన గెలుపు చాటరా. ధన్యవాదాలు. Thank you so much, Bhaskar sir. You have been always motivating to all of us. Just wanted to say a few lines for Bhaskar sir. As they say, if you have the vision for tomorrow, you will find the strength and the power in your today. But synergy in all the ways. Thank you once again for coming for Impact 2013. It's an honor for us to have you. Thank you so much, sir. May I request my parents to kindly come on the stage, along with the president of JCI Hyderabad Synergy and the team, to kindly come and join us to